హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ రూట్స్. లాస్ట్ వీడియోలో C++లో సింగిల్ ఇన్హెరిటెన్స్ని ప్రోగ్రామేటికల్గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని ప్రోగ్రామేటికల్గా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. మీరు కానీ డిగ్రీస్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు C++లో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ సంబంధించిన ప్రోగ్రామ్ని అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోని మీ ఫేస్లో షేర్ చేయండి. మరి ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్గా ఒకసారి డెఫినేషన్ చూసుకున్నట్లయితే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ ఆల్రెడీ డెరివ్డ్ క్లాస్. అంటే డయాగ్రామేటికల్గా చూసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇది ఒక బేస్ క్లాస్, నెక్స్ట్ ఒక డెరివ్డ్ క్లాస్, తర్వాత ఆ డెరివ్డ్ క్లాస్ని బేస్ చేసుకొని ఇంకో డెరివ్డ్ క్లాస్ క్రియేట్ అయింది. ఏదైతే మిడిల్లో ఉన్న డెరివ్డ్ క్లాస్ ఉందో దాన్ని ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, అంటే మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇలా ఉంటే దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ప్రోగ్రామేటికల్గా చూద్దాం. C++లో ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసినాం కదా, దాన్ని నేను అప్డేట్ చేశాను ప్రోగ్రామ్ని. ఇక్కడ మల్టీ లెవెల్ అని చెప్పి మెసేజ్ అయితే రాద్దాం. నెక్స్ట్ ఫస్ట్ హెడర్ ఫైల్, తర్వాత రోబో క్లాస్ ఏం చేస్తానంటే ఎక్స్ అనే వేరియబుల్ని మాత్రమే తీసుకుంటాను. ఎక్స్ అనే ఒక డేటా మెంబర్ తీసుకుంటాను. కన్స్ట్రక్టర్లో ఎక్స్కి వాల్యూ ఇచ్చేస్తాను. సో ఇది నా బేస్ క్లాస్. ఓకే, ఈ రోబో అనే బేస్ క్లాస్లో ఏం జరుగుతుంది, ఎక్స్ అనే ఒక డేటా మెంబర్ ఉంది. ఈ ఎక్స్ అనే డేటా మెంబర్కి వాల్యూ ఇవ్వడానికి ఒక కన్స్ట్రక్టర్ అయితే రాశాను. కన్స్ట్రక్టర్లో ఎక్స్ వాల్యూ 10 ఇచ్చినాను. నెక్స్ట్ ఈ రోబో బేస్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక సనా అనే డెరివ్డ్ క్లాస్ రాస్తున్నాను. సో ఇందులో ఏం చేస్తానంటే వై అనే వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ రాస్తాను, వైకి వాల్యూ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా y = 200. ఎక్స్కి ఇక్కడ 100 ఇద్దాము, వైకి 200 ఇచ్చినాను. ఓకే, నెక్స్ట్ డెరివ్డ్ క్లాస్ కూడా క్లోజ్ చేసేస్తా. దీనికి సంబంధించిన లాజిక్ మొత్తాన్ని డెరివ్డ్ క్లాస్ 2లో రాద్దాం. దీన్ని కట్ చేసేస్తాను. కట్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డెరివ్డ్ క్లాస్ 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇంకో క్లాస్ని క్రియేట్ చేస్తాను. మనకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటేనే మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మనం ఎన్ని లెవెల్స్ అన్నా క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి. ఎక్కడ నుండి డెరివ్ అవుతుంది, పబ్లిక్ సనా క్లాస్ నుండి. ఓకే, సో ఇందులో ఏం చేస్తానంటే పబ్లిక్ పెట్టేసి ఇక్కడ మెంబర్ ఫంక్షన్ని రాసినాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, రోబో క్లాస్ని బేస్ చేసుకొని సనా క్లాస్ వచ్చేది, సనా క్లాస్ని బేస్ చేసుకొని చిట్టి క్లాస్ వచ్చేది. సో ఇప్పుడు చిట్టి క్లాస్లో ఏమేమి ఉంది మనకు అంటే చిట్టి క్లాస్ ఎక్కడ నుండి వచ్చింది, సనా క్లాస్ నుంచి వచ్చింది. సనా క్లాస్ ఎక్కడ నుండి వచ్చింది, రోబో క్లాస్ నుంచి వచ్చింది. అంటే రోబో క్లాసు సనా క్లాసు కంప్లీట్గా చిట్టి క్లాస్లో ఉన్నాయి. సో రోబో క్లాస్లో ఏముంది, ఎక్స్ ఉంది. సనా క్లాస్లో ఏముంది, వై ఉంది. ఆ రెండు మనకు చిట్టి క్లాసులు వచ్చేసినాయి కాబట్టి వాటిని నేను ఇక్కడ అడిషన్ చేసేసిన సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా క్లాస్ కూడా క్లోజ్, సెమీకోలన్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏ క్లాస్కి చేయాలి మనం అంటే ఆల్వేస్ డెరివ్డ్ క్లాస్. ఫైనల్గా డెరివ్డ్ క్లాస్ ఏది, చిట్టి. ఆ చిట్టి క్లాస్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. చూడండి, చిట్టి. సో ఎప్పుడైతే చిట్టి ఎస్ అని రాసినామో ఎస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో చిట్టి క్లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పక్కన ఏముంది, ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ ఉంది. ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ ఉందంటే ఫస్ట్ దీని ముందు ఏదైతే బేస్ క్లాస్ ఉందో దాని దగ్గరికి వెళ్తుంది. మరి ఇక్కడ సనా క్లాస్ ఉంది. సనా క్లాస్ ఏడుంది చూడండి, సనా క్లాస్ అనేది ఇక్కడ ఉంది. సనా క్లాస్ ముందు కూడా మళ్ళీ ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ ఉంది, కోలన్. ఇది ఎక్కడ నుండి డెరివ్ అవుతుంది, రోబో క్లాస్ నుండి. ఫస్ట్ ఇప్పుడు రోబో క్లాస్ దగ్గరికి వెళ్తుంది. రోబో క్లాస్ ముందు ఏం లేదు కాబట్టి ఇక ఇక్కడ నుండి మెమరీ అలొకేషన్ స్టార్ట్. ఓకే, సో ఇందులో ఏముంది, డేటా మెంబర్ ఎక్స్ ఒకటి ఉంది, కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కాల్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఒక డేటా మెంబర్కి మెమరీ అలొకేట్ అవుతుంది, అందులో 100 కూడా స్టోర్ అవుతుంది. సో రోబో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెమరీ అలొకేషన్. ఇప్పుడు నెక్స్ట్ సనా దగ్గరకు వస్తుంది. సనాలో ఏముంది చూడండి, వై ఒక డేటా మెంబర్ ఉంది, కన్స్ట్రక్టర్ ఉంది. సో వైకి మెమరీ అలొకేట్ అవుతుంది, వైలో 200 కూడా స్టోర్ అయిపోతుంది. సో ఇది కూడా సనా అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది బ్యాక్. రిటర్న్ బ్యాక్ వచ్చినాక ఇప్పుడు చిట్టి క్లాస్కి. సో చిట్టి క్లాస్లో ఏముంది, ఇప్పుడు ఇందులో ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది. మెంబర్ ఫంక్షన్ ఏమేంటి, యాడ్. సో యాడ్ అనే ఫంక్షన్కి కూడా మెమరీ అలొకేషన్ జరిగిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎస్ డాట్ యాడ్ అనగానే యాడ్ ఫంక్షన్ ఏం రాసినాము, అడిషన్ ఈక్వల్ టు x + y. x + y అంటే x ఏమో 100, y ఏమో 200. సో చిట్టి క్లాస్లోకి సనా క్లాసు, రోబో క్లాసు కంప్లీట్గా డేటా అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అడిషనే కాదు, ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. x, y రెండు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్, ఏదో ఒక పేరు పెట్టేద్దాం, మల్టీ అని పెడుతున్నాను, సేవ్. నెక్స్ట్ కంపైల్, నో ఎరర్స్, రన్. చూడండి, అడిషన్ ఈక్వల్ టు 300.
సో ఇప్పుడు బేస్ క్లాస్లో డెరివేటివ్ క్లాస్లో మనం ఏ లాజిక్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఒక బేస్ క్లాస్ ఉండాలి, తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఒక డెరివేటివ్ క్లాస్, మళ్ళీ ఆ డెరివేటివ్ క్లాస్ని బేస్ చేసుకొని ఇంకో డెరివేటివ్ క్లాస్, దాన్ని బేస్ చేసుకొని ఇంకో డెరివేటివ్ క్లాస్. అట్లా మనం మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని క్రియేట్ చేసుకో మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ రాసుకుంటూ పోతే దాన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, దీనికి సంబంధించిన థియరీ పార్ట్ నేను బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ ఇది ఒకసారి చూడండి. డిగ్రీ ఎగ్జామ్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి సపరేట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించిన డెఫినేషను, డయాగ్రాము, ఒక చిన్న సింటాక్స్, ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీరు రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.